ఫస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు సార్. అయితే మేము ఒక సాధారణ ఉద్యోగినండి, ప్రైవేట్ ఉద్యోగిని. మా వారు ఆటో డ్రైవరు. అయితే నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. నేను కొంచెం మా ప్రాబ్లమ్స్ వల్ల 10th వరకే చదివాను. కాకపోతే చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం అండి. అయితే బాబుని కూడా 5th వరకే ప్రైవేట్ స్కూల్లో చదివించాను. తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చాలామంది చాలా రకాలుగా అన్నారండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చదువుతారు, సరిగ్గా చదవరు, కేరింగ్ ఉండదు, పట్టించుకోరు అన్నా సరే నేను లెక్క చేయలేదు సార్. మా బాబు ఎక్కడైనా చదువుతాడు, చదివేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, గవర్నమెంట్ కూడా బాగా పట్టించుకుంటున్నారు. మా బాబు ఎక్కడున్నా సరే చదువుతాడని నేను బాబుని బాగా ఎంకరేజ్ చేశానండి. నువ్వు ఎలా అయినా వస్తావు నాన్న అని బాగా ఎంకరేజ్ చేశాను. అలాగే మెయిన్లీ హెచ్ఎం గారు కూడా ప్రతి ఒక్కసారి క్లాసులు పెట్టడం, క్లాస్కి రాకపోయినా సరే మీరు ఎందుకు రావట్లేదు, పేరెంట్స్ ఎందుకు పంపించట్లేదు అని ఆవిడ కూడా బాగా కేరింగ్. వాళ్ళ క్లాస్ టీచర్ కూడా బాగా బాబుని ఎంకరేజ్ చేసేవాళ్ళండి. నేను వెళ్ళిన ప్రతిసారి వీడిని చదివించండి, వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పేవాళ్ళండి. అలాగే మెయిన్లీ మా అత్తయ్య గారు, ఆవిడ కూడా బాగా కృషి చేశారు. బాబు బాగా చదువుతాడు కాకపోతే హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఆవిడ లేరు మాతో, అదొకటే కొంచెం బాధ. బాబుకి ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్స్ని చిన్న చూపు చూడడానికి లేదండి. ఎందుకంటే అందులో ఉన్న ఎడ్యుకేషన్ ఇంకెక్కడ ఉండదు అనిపించింది మా బాబుతో నాకు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ ప్రైవేట్ స్కూల్స్లోనే చదివించాలని లేదు. అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు తక్కువ అని ఎవ్వరు అనడానికి లేదండి. అది అందులో కూడా ఎడ్యుకేషన్ బాగుంది, అందులో కూడా పైకి వచ్చిన వాళ్ళు బాగుందండి. అదే బాగుంది, అంతే.